బీఆర్ఎస్ చెలో నల్లగొండ సభ పార్టీ శ్రేణులు సరికొత్త జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ అధినేత తొలిసారి బయటకు వచ్చి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో నాయకులు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉద్యమ కాలం నాటి రోజులను బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్ల అనంతరం తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చేలా చలో నల్గొండ సభ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన ప్రతి మాట జనంలోకి, ప్రధానంగా రైతుల్లోకి వెళ్లింది. కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ కుట్రలు, అవగాహన రాహిత్యంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణుల్లో అలుముకున్న నైరాశ్యం కూడా ఒక్క సభతో దూరమైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ అధినేత తొలిసారి బయటకు వచ్చి ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. ఉద్యమ కిల్లాగా పేరుగాంచిన నల్గొండ గడ్డ బీఆర్ఎస్ కీలక సభలకు వేదికగా నిలిచింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ చేపట్టిన భారీ బహిరంగ సభ కూడా ఇక్కడే నిర్వహించడంతో రైతాంగం నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వివిధ పద్ధతుల్లో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించని సంగతి తెలిసిందే. అనంతరం స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపి దేశానికే దిక్సూచిగా నిలిపింది. ఉద్యమకాలం నాటి పదును చూపిన కేసీఆర్ నల్గొండ సభలో ఉద్యమ స్ఫూర్తిని నింపే కేసీఆర్ మాటలకు జనం నుంచి విశేష స్పందన లభించింది. సభ వాతావరణం చూస్తే ఉద్యమకాలం నాటి రోజులు గుర్తుకొచ్చాయి. కొన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనీయనంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు లక్షలాదిగా వచ్చిన జనం జై తెలంగాణ అంటూ నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, అవగాహన రాహిత్యంతో నాగార్జున సాగర్ ను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ సాగిన ప్రసంగంలో ఎంతో పదును పెంచి వివరించారని పార్టీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టుగా ఉన్నదని జనం నుంచి అంతే మాదిరి స్పందన లభించింది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని నినదించిన సమయంలో నినాదాలతో సభ మార్మోగింది. కేసీఆర్ లో ఉద్యమ పంతాలో ఏమాత్రము వాడి తగ్గలేదని, శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని క్యాడర్ మాట్లాడుకుంటున్నది. కృష్ణా జలాల కోసం కోదాడ నుంచి హాలియా వరకు నాడు ఉద్యమనేతగా కేసీఆర్ చేపట్టిన పాదయాత్ర, నల్గొండలో పార్టీ తొలి వార్షిక సభ, సూర్యాపేటలో సమరభేరి సభ, భువనగిరిలో భారీ బహిరంగ సభ, ఉద్యమ సమయంలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల అనంతరం నల్గొండలో నిర్వహించిన సభ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నది. సభ ముగిసిన తర్వాత ఎక్కడ చూసినా రైతుల్లో సాగర్ నీటి మీదే చర్చ వినిపిస్తున్నది. కేసీఆర్ చెప్పదలుచుకున్నది ప్రజల్లోకి చేరిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.